ఈరోజు మనము ప్రామిసెస్ వాగ్దానాల గురించి తెలుసుకోబోతున్నాము. ఈ వాగ్దానాలు, ఈ ప్రామిసెస్ అన్నవి చాలా ప్రాముఖ్యమైనవి. మనం చూసినట్లయితే అబ్రహాం జీవితంలోని ఇంకా యాకోబు జీవితంలోని, అందరి జీవితంలో కూడా, మెయిన్గా యోసేపు జీవితంలో, దావీదు జీవితంలో కూడా మనము దేవుడు వాళ్ళకి వాగ్దానం చేయడం చూస్తాం. దేవుడు వాళ్ళకి ఒక విజన్ ఇవ్వడం, ఒక గురిని ఇవ్వడం మనం చూస్తాం. అయితే ఫైనల్గా వాళ్ళ జీవితంలో ఏమయ్యాయో మనకు తెలుసు. కానీ మన జీవితంలో మనము వాళ్ళలాగే దేవుడి దగ్గర నుంచి చాలా గురిని తీసుకున్నాం. మన పట్ల ఒక పర్పస్ని మనం తెలుసుకున్నాం. మన పర్పస్ ఏంటి, మన ప్రణాళిక ఏంటి అని మనం తెలుసుకున్నాము. ఇంకా దేవుడి దగ్గర నుంచి చాలా వాగ్దానాలు పొందుకున్నాం. కానీ మన జీవితంలో ఎందుకు వర్క్ అవ్వలేదు, ఎందుకు మనం వాటి గుంట వెళ్ళలేకపోయాం, అవి మన జీవితంలో ఎందుకు నెరవేర్చబడలేదు అన్న దాని గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. అయితే మనం చూసినట్లయితే దావీదు కానీ, అబ్రహాం కానీ, వీళ్ళందరూ కూడా దేవుడు వాగ్దానం చేసిన తర్వాత వాళ్ళు దేవుణ్ణి నమ్మారు. వాళ్ళు వెంటనే ఏం జరగలేదు, ఇంకంతేనా అని నిరుత్సాహం పడిపోలేదు. వాళ్ళకి కనిపించకపోయినా సరే వాళ్ళు ముందుకు నడిచారు. ఎందుకో తెలుసా? వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు, ఆయన నీతిమంతుడు, ఆయన పరిశుద్ధుడు. మనిషి అయితే మాట తప్పచ్చు, కానీ దేవుడు మాట తప్పడు. అందుకని అబ్రహాంకి దేవుడు వాగ్దానం చేసినప్పుడు దేవుడి కన్నా గొప్పవారు ఎవరు లేరు. దేవుడు నిశ్చయంగా నిన్ను ఆశీర్వదిస్తాను, నిశ్చయంగా నీ ద్వారా, నీ యొక్క సంతానం ద్వారా ఈ ప్రపంచం అంతా కూడా ఆశీర్వదించబడుతుంది అని అబ్రహాంకి చెప్తారు. అది ఎగ్జాక్ట్గా దేవుడు మన జీవితంలో కూడా చేశారు. ఆ ఆశీర్వాదం మనం కూడా పొందుకున్నాం. అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానము మన జీవితంలో కూడా జరిగింది. అది మనం చూసినట్లయితే అబ్రహాంకి దేవుడు ఏదైతే చెప్పాడో అది అబ్రహాం జీవితంలో జరిగింది. అబ్రహాంకి దేవుడు, నీ సంతానం బట్టి నేను భూలోకంలో ఉన్న ప్రతి వంశం వారిని నేను ఆశీర్వదిస్తానన్నాడు కదా. అది మనం ఫైనల్గా చూసినట్లయితే అబ్రహాం సంతానము మనం గమనించినట్లయితే అబ్రహాం సంతానం ఎవరు? అబ్రహాము కొడుకు ఇస్సాకు, ఇస్సాకు కొడుకు యాకోబు. కానీ వీళ్ళని బట్టి నిజానికి అందరూ కూడా ఆశీర్వాదం పొందలేదు. కానీ వాళ్ళు ఆశీర్వాదం పొందడానికి, మనందరం ఆశీర్వాదం పొందడానికి వాళ్ళు కారణమయ్యారు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. అయితే అబ్రహాము జనములకు తండ్రి అయ్యాడు. దేవుడు చెప్తాడు, నీ యొక్క సంతానం ఆకాశ నక్షత్రాల వలె ఉంటుందని చెప్పారు, ఇసుక రేణువుల కన్నా కూడా ఎక్కువగా ఉంటుందని చెప్పారు. అయితే అది క్రీస్తు వలన జరిగింది. అబ్రహాం సంతానమే క్రీస్తు వలన మనందరూ కూడా, అన్ని జనులందరూ కూడా, మనందరూ కూడా ఆశీర్వాదం పొందాం. మనం ఇప్పుడు ఆ బ్లెస్సింగ్లో నడుస్తున్నాం, మన రక్షణ పొందుకున్నాం కదా. అది ఎగ్జాక్ట్గా జరిగింది. తర్వాత మనం దావీదు జీవితంలో చూస్తాం, తర్వాత యాకోబు జీవితంలో చూస్తాం, యోసేపు జీవితంలో చూస్తాం. యోసేపుకి దేవుడు ఒక దర్శనం, ఒక కళ వస్తుంది. దేవుడు ఒక కళ చూపిస్తారు. ఆ కళలోని నిన్ను అనేక మందికి ఆశీర్వాదంగా పెడతానని దేవుడు చెప్తారు యోసేపుకి. అయితే ఆ కళ రాగానే యోసేపు జీవితము తర్వాతకి మారిపోతుంది. ఆ కళకి చిన్నది కూడా సంబంధించినట్టు ఒక్క సన్నివేశం కూడా ఉండదు కదా. సొంత అన్నదమ్ములే యోసేపుని అమ్మివేస్తారు. చాలా చాలా దారుణం ఉంటుంది ఆ పెయిన్, రైట్? ఏమీ తెలియని భాష. అక్కడ ఒక పనివాడి కింద వెళ్ళలేదు, ఒక దాసుడి కింద వెళ్ళాడు. పనివాడికి దాసుడికి చాలా తేడా ఉంటుంది. పనివాడు పనిచేసి ఇంటికి వెళ్ళిపోతాడు, జీతం తీసుకుంటాడు. కానీ దాసుడు అలా కాదు. పనివాడు అవసరమైతే నేను ఇంకా ఈ ఉద్యోగానికి రానని చెప్పగలుగుతాడు. కానీ దాసుడు అలా కాదు. దాసుడు ఖచ్చితంగా తన జీవిత కాలం అంతా కూడా అక్కడే పని చేయాల్సిందే. ఆ యొక్క యజమాని దగ్గర సర్వెంట్గా ఉండిపోవాల్సిందే. ఇంకా చాయిస్ అన్నది లేదు. అసలు దేవుడిచ్చిన ప్రామిస్ ఏంటి, దేవుడిచ్చిన తనకు దర్శనం ఏంటి, తన జీవితంలో జరుగుతుంది ఏంటి? కానీ యోసేపు మనం చూసినట్లయితే బైబిల్లోని ఎక్కడ కూడా యోసేపు సరిగినట్టు ఎక్కడ కూడా కనిపించదు. ఏంటి ప్రభువా, నాకు చూపించింది ఇదేనా? ఇందుకా నువ్వు నాకు ఆ కళను చూపించావు? నా సొంత అన్నదమ్ములు అమ్మేశారు అని ఎప్పుడు కూడా దేవుడిని క్వశ్చన్ చేయడు. ఎందుకు అనుకుంటున్నారు? ఎందుకంటే యోసేపుకి తెలుసు, వాగ్దానం చేసినవాడు, చూపించినవాడు, మాట ఇచ్చినవాడు నమ్మదగినవాడని. హల్లెలూయా, ఆమేన్.
కావున మన జీవితంలో కూడా మనం ఎందుకు ముందుకు వెళ్ళలేకపోతున్నామంటే మనం వెంటనే ఏదైనా సరే జరిగిపోవాలనుకుంటాం. ఒకరు ప్రామిస్ పొందుకున్న వెంటనే నెక్స్ట్ డే అది మన జీవితంలో జరిగిపోవాలనుకుంటాం. చూస్తాం జరగపోయేసరికి నిరుత్సాహపడిపోతాం కదా. కానీ యోసేపు అలా నిరుత్సాహపడలేదు. యోసేపుకి ఓర్పు ఉంది, ఓర్పు కలిగి ఉన్నాడు. ఎందుకంటే యోసేపుకి దేవుని యొక్క హృదయం తెలుసు. దావీదుకు కూడా అంతే. చాలాసార్లు నేను అనుకునేవాడు, ఏంటి ఇంత టైమా దావీదుని ఎప్పుడు సమూయేలు అభిషేకించాడు, ఎప్పుడు రాజు అయ్యాడు, చాలా సంవత్సరాల తర్వాత రాజు అవుతాడు, చాలా కష్టాలు ఎదుర్కొంటాడు. అయితే ఆ యొక్క టైంలోని దావీదుని దేవుడు ట్రైన్ చేశారు. ఆ యొక్క సింహాసనం మీద కూర్చోడానికి దేవుడు తను ట్రైన్ చేశారు. చాలా విషయాలు దావీదు నేర్చుకున్నాడు కదా, చాలా విషయాలు నేర్చుకున్నాడు. మనం కూడా మన జీవితంలోని కొన్నిసార్లు మనకి విశ్వాసం సరిపోదు. ఓకే, కొన్నిసార్లు మనం డైరెక్ట్గా కానీ ఆ ప్రామిస్లోకి కానీ వెళ్ళిపోతే ఆశీర్వాదం శాపం అయిపోతుంది. ఎంతమంది మనం చూడలేదు, ఒక్కసారి ధనవంతులయ్యి గర్వం వచ్చి మరలా కింద స్థాయికి, చాలా దారుణమైన స్థాయికి వెళ్ళిపోయిన వాళ్ళని మనం ఎంతమంది చూడలేదు. అంటే వాళ్ళ బ్లెస్సింగ్ మళ్ళీ వాళ్ళకి శాపంగా కర్సుగా మారిపోయింది. వాళ్ళు హ్యాండిల్ చేయలేకపోయారు బ్లెస్సింగ్ని, ఆ గ్లోరీని, మహిమని హ్యాండిల్ చేయలేకపోయారు. ఓకే, అందుని బట్టి దేవుడు నీ జీవితంలో ఏదైనా చెప్పారా? నీ జీవితంలో దేవుడికి ఏదైనా నీకు చూపించారా? దేవుడు నీకు ఒక ప్రణాళికని నీకు చూపించారా? అందరికీ జీవితంలో ఉన్న భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ప్రణాళిక ఉంటుంది. ఓకే, ప్రతి ఒక్కరికి కూడా. అందుకనే పౌలు కూడా అంటారు, తల్లి గర్భంలో రూపించబడక మునిపే దేవుడు నన్ను ఎన్నుకున్నాడు. దేవుడికి ప్రతి ఒక్కరి పట్ల కూడా ఒక ప్రణాళిక ఉంటుంది. నీ పట్ల కూడా ఒక ప్రణాళిక ఉంది. అయితే ఆ ప్రణాళికని నీకు కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు. నువ్వు దేవునితో గడిపినప్పుడు, ఆయనతో స్పెండ్ చేసినప్పుడు నీకు క్లియర్గా తెలుస్తుంది. యు విల్ నో, ఖచ్చితంగా తెలుస్తుంది. ఓకే, సో ఇక్కడ చాలామందికి తెలుసు, కొంతమందికి తెలుసు, కానీ ఎందుకు జరగట్లేదు, ఏమవుతుంది అని ఇతరులు చూస్తారు, కంపేర్ చేసుకుంటారు, మరలా నిరుత్సాహంలోకి వెళ్ళిపోతారు. అతను నాతోనే వచ్చాడు, అతను నేను కలిసే పెరిగాము, దేవుణ్ణి నమ్ముకున్నాం, కానీ అతని జీవితంలో చాలా విషయాలు జరిగాయి, నా జీవితంలో జరగలేదు, ఏంటి కారణం అని ఆలోచించడం కన్నా కూడా చాలాసార్లు కంపారిజన్లోకి వెళ్ళిపోయి, ఓకే గుడ్ కంపారిజన్, ఓకే ఎందుకు ఇలా అయింది అని కంపేర్ చేసుకొని దేవుణ్ణి అడిగి, ప్రభా నాలో నేను మారాల్సింది, నేను ఎందుకు ముందుకు వెళ్ళలేకపోతున్నాను, నాకు నేర్పించండి అని మంచి కంపారిజన్ ద్వారా మనం ఎదుగుతాం. బట్ బ్యాడ్ కంపారిజన్ ఉంటుంది, నేను అంతే, అతనే ఇంకా నేను వేస్ట్ అని నిరుత్సాహపడిపోయి మళ్ళీ అసూయలోకి కుళ్ళిలోకి వెళ్ళిపోయి మన జీవితాన్ని చాలామంది ఆగిపోతూ ఉండడం మనం చూస్తాం కదా. అయితే ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నారంటే ఆయన మనల్ని నడిపిస్తారంట. ఒకరోజు అలాగే నేను దేవుడు నాకు వాగ్దానం చేశారు, దేవుడు నాకు ప్రామిస్ చేశారు, దేవుడు నాతో మాట్లాడారు అనేక మంది దైవజనుల ద్వారా, పర్సనల్గా నాతో కూడా. అయితే నేను ఒక పాయింట్ ఆఫ్ టైంలో నిరుత్సాహపడిపోయినా సరే లేదు, ఆయన నమ్మదగిన వాడు అని నమ్మాను. మరలా ప్రభా నువ్వు చెప్పావు, నువ్వు చేస్తావు, నువ్వు ప్రేమిస్తున్నావు, అన్నిటికన్నా గొప్పది నీ ప్రేమ, నువ్వు నాతో ఉన్నావు, నేను నీతో ఉన్నాను అని చెప్పేసి నేను చాలా సంతోషంగా ఆ రోజు నైట్ పడుకున్నాను. అయితే ఆ రోజు కల్లోనే నాకు ఒక వర్డ్స్ కనిపిస్తుంది, కొన్ని మాటలు కనిపిస్తున్నాయి. అదేంటంటే ఐ విల్ గైడ్ యూ, ఐ విల్ టీచ్ యూ, ఐ విల్ లీడ్ యూ ఇన్ ద వే యూ షుడ్ గో అని చెప్పేసి స్క్రిప్చర్ కనిపిస్తుంది అన్నమాట. అది ఇప్పుడు నేను చదవలేదు, తెలుగులోనైతే నేను నిన్ను నడిపిస్తాను, నేను నీకు బోధిస్తాను, నేను నీకు నేర్పిస్తాను అని కనిపించింది ఇంగ్లీష్లో. అయితే వెంటనే మార్నింగ్ లేచి
గూగుల్లో సెర్చ్ చేశాను సేమ్ వర్స్ని. అది కీర్తనలో 32:8లో ఉంది. కీర్తన 32:8లో చాలా క్లియర్గా ఉంటుంది. నేను నిన్ను నడిపిస్తాను, నేను నిన్ను ట్రైన్ చేస్తాను, నిన్ను కరెక్ట్ చేస్తాను, నేను నిన్ను లీడ్ చేస్తానని చాలా క్లియర్గా ఉంటుంది. నాకు చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే ఆ రోజు పడుకునే ముందు ఒక పాయింట్ ఆఫ్ టైంలో నిరుత్సాహపడ్డాను, కానీ మరలా లేదా ఆయన నమ్మదగిన వాడు అని నేను నమ్మాను. కానీ మరలా దేవుడు నాతో మాట్లాడారు. తర్వాత నా జీవితంలో చాలా విషయాలు ఆయన చెప్పినవి నేను చూశాను, జరగడం నేను చూశాను. ఓకే, ఎందుకంటే మనం ఆయనతో నడుస్తున్న కొద్ది, మనం ఆయనతో ముందుకు వెళ్తున్న కొద్ది మనం ఆయనలా మారుతుంటాం. 2 కొరింథీయుల్లో ఉంటుంది, మనం రోజు రోజుకి ఆయన యొక్క సంపూర్ణతలోకి మారుతామంట. ఆయన ఎట్టివాడే ఉన్నాడో మనం కూడా ఈ లోకంలో అట్టివారమే ఉన్నాం. దేవునికి చిత్తం అది. నువ్వు క్రీస్తు యొక్క సంపూర్ణతలోకి రావాలనే క్రీస్తు పరలోక రాజ్యంకి వెళ్తున్నప్పుడు ఆయన ఈవుల్ని ఇచ్చాడంట, గిఫ్ట్స్ని ఇచ్చాడంట. ఆయన దేవుడు మనకు పైగా అపోస్తుల్ని, ప్రవక్తల్ని, పాస్టర్స్ని, టీచర్స్ని ఎందుకు పెట్టారంటే మనం క్రీస్తు యొక్క సంపూర్ణతలోకి రావడానికి. దేవుడు ఈ యొక్క టైంలోని దేవుడు మనకు చాలా విషయాలు నేర్పిస్తారు, బోధిస్తారు. ఆ గమ్యాన్ని చేరుకోవడానికి, ఆ గమ్యాన్ని చేరుకొని ఆ గమ్యాన్ని మనం ఫినిష్ చేయడానికి దేవుడు మనల్ని ఈ యొక్క పీరియడ్లో, ఈ యొక్క టైం లైన్లో దేవుడు మనల్ని నడిపిస్తారు, దేవుడు మనకి బోధిస్తారనమాట. ఓకే, సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్, చాలా ముఖ్యమైన విషయం అది. దావీదు జీవితంలో కూడా అదే జరిగింది. దావీదు ఒక్కసారి రాజుగా కానీ సింహాసనంలో కూర్చోబెట్టి ఉంటే ఖచ్చితంగా రాజ్యాన్ని పాలించలేకపోయి ఉండేవాడేమో. కానీ దావీదుని దేవుడు ట్రైన్ చేశారు కదా. మన జీవితంలో కూడా అంతే, దేవుడు మనం ట్రైన్ చేస్తున్నారు. ఓకే, దేవుడు మనం ట్రైన్ చేస్తున్నారు. అందుకనే మొదటి తిమోతిలో ఉంటుంది. మొదటి తిమోతి 1వ అధ్యాయము 18వ వచనంలో ఏమని ఉంటుందో చూద్దాం. నా కుమారుడా తిమోతి, నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షియు కలిగిన వాడవై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనముల చొప్పున ఈ మంచి పోరాటము పోరాడవలనని వాటిని బట్టి ఈ ఆజ్ఞను నీకు ఆజ్ఞాపించుచున్నాను అని అంటున్నారు. అంటే తిమోతి జీవితంలో కూడా ప్రవచనాలు ఉన్నాయి. తిమోతి ఏం చేయబోతున్నాడు తనకి తెలుసు, ప్రణాళిక తెలుసు, దేవుడు తనకి మాట్లాడారు. అయితే పౌలు అక్కడ ఏమంటున్నారంటే ఆ ప్రవచనం పట్టుకొని పోరాడంటున్నారు, వదిలేక, జరగట్లేదని, ఏంటి ఇంకా ముందుకెళ్ళట్లేదని నువ్వు నిరుత్సాహపడక, నువ్వు ఓర్పు కలిగి నువ్వు ప్రార్థన చేయి, పోరాడు. నువ్వు ఆయనతో గడిపినప్పుడు నిన్ను ఆ యొక్క గమ్యంలోకి దేవుడు నడిపిస్తాడు అని అంటున్నారు. ఓకే, అది ఇంగ్లీష్లో అయితే ఇంకా చాలా అద్భుతంగా ఉంటుంది. చదువుతాను చూడండి. దిస్ చార్జ్ ఐ కమ్ టు యూ సన్ తిమోతి అకార్డింగ్ టు ద ప్రాఫెసీస్ ప్రీవియస్లీ మేడ్ కన్సర్నింగ్ యూ, దట్ బై దెమ్, వాటిని బట్టి దట్ బై దెమ్ యూ మే వేజ్ ద గుడ్ వార్ఫేర్. ఓకే, గుడ్ వార్ఫేర్ చాలా క్లియర్గా ఉంది ఇంగ్లీష్లో అయితే ఇంకా. ఓకే, సో వాటిని బట్టి నువ్వు ప్రార్థన చేయి, నువ్వు నిరీక్షణ కోల్పోక విశ్వాసం ఉంచు, ఆయన నిన్ను నడిపిస్తాడు. మనందరి జీవితంలో కూడా ఒక ప్రణాళిక ఉంది, అది తండ్రి చిత్తం నెరవేర్చడం. ఎప్పుడైతే మనము ఆయన మీద మనం విశ్వాసం ఉంచుతామో, ఆ విషయంలో ప్రార్థన చేస్తామో, ఖచ్చితంగా మన జీవితంలో ఉన్న తండ్రి ప్రణాళికని మనం నెరవేర్చే ఈ భూమిని విడిచిపెట్టి వెళ్తాం. హల్లెలూయా. అందుకనే పౌలు కూడా అంటారు, మంచి పోరాటం పోరాడి తిని విశ్వాసం కాపాడుకుంటుని నా పరుగుని కడముట్టించిందినే అని అంటారు. ఓకే, మీ అందరిలో కూడా ఒక పరుగు ఉంది, అది కడముట్టించాలంటే మనము ఓర్పు కలిగి ఉండాలి. అందుకనే యాకోబు 1వ అధ్యాయము 4వ వచనంలో ఉంటుంది ఓర్పు గురించి. ఓర్పు అనేది చాలా అవసరం. చూడండి, చదువుతాను. అయితే మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయంలోనైనాను కొదువ లేని వారునై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపునియండి. హల్లెలూయా. ఓర్పు తన క్రియను కొనసాగింపునియండి అని అంటున్నారు యాకోబు. సో మనం ఎప్పుడైతే ఓర్పు కలిగి ఉంటామో ఖచ్చితంగా ప్రతి వాగ్దానము మన జీవితం నెరవేర్చబడ్డం మనం చూస్తాం. ఆమేన్. మనం చూసినట్లయితే
ఒక తల్లి గర్భం ధరించినప్పుడు ఆ యొక్క బేబీ ఇంకా పిండంగానే ఉంటుంది. కొన్ని నెలలు అయిన తర్వాత ఆ బేబీకి సంపూర్ణత వస్తుంది. ఓకే, ఫుల్ ఫామ్ అన్నది వస్తుంది అనమాట. యా, సేమ్ మన జీవితంలో కూడా అంతే. దేవుడు ప్రామిస్ చేశారంటే అది ఆల్రెడీ ప్రాసెస్లో ఉంది. ఓకే, ప్రాసెస్లో ఉంది. అది ఖచ్చితంగా ఒకరోజు మనం చూస్తాం, మన జీవితంలో నెరవేర్చబడ్డాం. అయితే ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో ఎవరైనా సరే ఒకళ్ళు బాగా అల్లరి చేస్తున్నారు, లేదంటే దేవుడికి చాలా వ్యతిరేకంగా ఉన్నారు. వాళ్ళు దేవుడికి వ్యతిరేకంగా అన్ని పనులు చేస్తున్నారు. అయితే నువ్వు ప్రార్థన చేసావు. ప్రార్థన చేసిన తర్వాత నీకు విశ్వాసం పెరిగింది. నా యొక్క కొడుకు మారుతాడు, నా ఇంట్లో ఉన్న వ్యక్తి మారుతాడని నీకు విశ్వాసం వచ్చింది. నీకు వెంటనే నువ్వు నమ్మావు దేవుని యొక్క ప్రామిస్ని. ఎందుకంటే దేవుడు ఏమన్నారు, నిన్ను వాళ్ళని ఇంటి వారిని రక్షిస్తానన్నారు. అంటే అది దేవుని యొక్క మాట, దేవుని యొక్క వాగ్దానం అది కదా. నువ్వు నమ్మావు. అయితే కొన్ని రోజులు అయిన తర్వాత ఆ యొక్క కుమారుడు లేదంటే ఆ యొక్క వ్యక్తి ఇంకా ప్రవర్తన ఇంకా చాలా దారుణం అయిపోయింది. మునుపటి కన్నా కూడా ఇప్పుడు చాలా ఇంకా 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 చాలా వరస్ట్గా తన జీవితము గడపడం నువ్వు చూసావు. చూసిన వెంటనే ఏంట్రా ఇంక మారడు, ఇంకంతే తన జీవితం అని అన్నావంటే నువ్వు లిటరలీ ప్రామిస్ని బిలీవ్ చేయట్లేదు. ప్రామిస్ పొందుకున్నావు కానీ దాన్ని ఫైనల్ వరకు నమ్మట్లేదు. నువ్వు మధ్యలోనే ఆ యొక్క వ్యక్తి బిహేవియర్ని బట్టి ఇంక మారడానికి ఫిక్స్ అయిపోతున్నావు. నిజానికి దేవుడు ప్రామిస్ చేశాడా? అది ఇంకా ప్రాసెస్లో ఉంది, ఇంకా పిండముగానే ఉంది. ఓకే, ఇంకా ఆ వ్యక్తి చాలా దారుణంగా ప్రవర్తించి ఉండొచ్చు, కానీ దేవుడు ప్రామిస్ చేశాడు. అది ఖచ్చితంగా మన జీవితంలో చూస్తాం. ఆమేన్, ఆమేన్. ఇప్పుడు మనం చాలాసార్లు ఇంకా మారడండి, ఇంకా అంతేనండి అనేస్తాం కదా. అనేయడం వల్ల ఇంకా మనం ప్రామిస్ని మన జీవితంలో ఫుల్ఫిల్ అవ్వడం మనం చూడలేం. ఆ యొక్క వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడడం చూడలేము. కానీ ఎప్పుడైతే నువ్వు ఆ వ్యక్తి ఎలా ఉన్నా సరే, ఇంకా దారుణంగా అవుతున్నా సరే, నువ్వు నమ్మినప్పుడు లేదు, ఆయన వాగ్దానం చేశాడు, ఆయన నమ్మదగిన వాడు, ఆయన ఖచ్చితంగా నెరవేరుస్తాడు అని నమ్మినప్పుడు నువ్వు ఆ 2 రోజులు 3 రోజులు చాలా వరస్ట్గా ఉన్నా కూడా కొన్ని రోజులు అయిన తర్వాత ఆ వ్యక్తి మారడం నువ్వు చూస్తావు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అలాగే నీ జీవితంలో ఏదైనా సరే నువ్వు ముందుకెళ్ళాలంటే నువ్వు ఆయన నమ్మినప్పుడు, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు ఆయన నమ్మినప్పుడు నువ్వు ఖచ్చితంగా నువ్వు ఓర్పు కలిగి ఉంటావు, నువ్వు ముందుకెళ్ళిపోతావు. నీ జీవితంలో వాగ్దానాలు నెరవేర్చబడ్డం నువ్వు చూస్తావు. ఆమె ఈ వాక్యం ద్వారా దేవుడు మీతో మాట్లాడారని, మీరు దీవించబడ్డారని నేను నమ్ముతున్నాను. గాడ్ బ్లెస్ యూ.